జగన్మోహన్ రెడ్డికి ఇటీవల వరుసగా ఎదురు దెబ్బలు తగులుతామని తాను ఊహించినటువంటి విధంగా అడ్డంగా దొరికిపోతా ఉన్నాడు. కేంద్రం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలే తెలుగుదేశం జనసేనతో పొత్తులో ఉన్న నేపథ్యంలో కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి పిలక దొరికేయడంతో ఒక్కసారిగా కేంద్రం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేసేసింది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డిపై ఏ కేసు నమోదవబోతుంది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జలగన్న ఎంతటి డెకాయిట్ అనేది మనందరికీ తెలుసు. సొంత బాబాయిని అత్యంత పాశవికంగా కుటుంబ సభ్యులు నరికి చంపి దాన్ని చంద్రబాబు అకౌంట్లో వేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా తన తండ్రి హత్యలో రిలయన్స్ వాళ్ళ హస్తం ఉందని చెప్పి చివరికి ఆ రిలయన్స్ అంబానీ సన్నిహితుడు పరిమళనత్వానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డికి ఉందనేది మనందరికీ తెలుసు. అయితే ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆధారాలతో సహా దొరికిపోవడం, గతంలో తను కూసినటువంటి కారికోతలు తనకే రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడడంతో జగన్మోహన్ రెడ్డిపై హత్య కేసు నమోదుకు ఏకంగా కేంద్రమే రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, చింతమనేని ప్రభాకర్ గారి దగ్గర నుంచి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి చివరికి నా దాకా అనేక మంది అక్రమ కేసులు పెట్టి ఒళ్ళు కొవ్వెక్కి కండ కావరమెక్కి అధికార పార్టీ చెప్పింది కదా అని మా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి బఫూన్ గాళ్ళు ఒక్కొక్కడు ఇప్పుడు వణికిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సిఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ డిఎస్పీ డీజీపీ స్థాయి దాకా ఒక్కొక్కడు కూడా మనం చేసినటువంటి తప్పులకు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే విచారణ జరుగుతుంది, మన తొత్తర తీరుతుంది, మనల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారేమో అనేటువంటి భయంతో ఆందోళనతో ఉన్నారట. సరే, ఈ ఆందోళనకి ఈ తొత్తర తీర్చడానికి ఇంకా 45 రోజుల సమయం ఉంది. కానీ ఈలోపే ఎన్నికలకి ముందే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి పారిపోక ముందే జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చులాగా బిగుసుకుంది. అదే జగన్మోహన్ రెడ్డి మీద హత్య కేసు నమోదయ్యేటువంటి పరిస్థితి రావడం. ఏంది వివేకానంద రెడ్డి కేసులో ఏమైనా దొరికాడా? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి మరికొంతమంది తాడేపల్లి కోటలో ఉన్నటువంటి ప్రముఖులు ఏమైనా దొరికిపోయారని మీరు ఎదురు చూస్తా ఉన్నారా? కాదు, ఇటీవల 2 అంశాలు జరిగాయి కీలకంగా. ఒకటి, సిద్ధం సభలో అత్యంత పాశవికంగా తొక్కిసలాట్లో ఒక వ్యక్తి చనిపోవడం. వీళ్ళు పేకటం వల్ల, పొడవటం వల్ల, అక్కడ జనాభా రావటం వల్ల ఏం కాదు. మనం డ్రోన్ షాట్లో చూసాం. వాళ్ళు పెట్టిందంతా గ్రీన్ మ్యాట్ సభ బొక్క. అక్కడికి వచ్చిన జనాలు ఎవరు లేరు. పోయి వెళ్ళిన బస్సులు 2800 బస్సులు ఫ్రీగా వెళ్ళి రావటం తప్ప అక్కడ పీకిందేమీ లేదు. అయితే అక్కడ జనం లేరనే టాపిక్ మార్కెట్లోకి వెళ్లకుండా ఉండటం కోసం జనం విపరీతంగా వచ్చారు. అందుకే తొక్కిసలాట జరిగింది, అందులో మరణించారని చెప్పడం కోసం వైసీపీ తాడేపల్లి కోట నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్తో, ఆదేశాలతో, ప్లాన్తో సిద్ధం సభలో ఒక వ్యక్తిని చంపేశారనేటువంటిది వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ. గతంలో తెలుగుదేశం సభల్లో ఇలా జరిగితే దానికి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద విమర్శలు చేసి వాళ్ళ మీద హత్య కేసులు పెట్టాలి, వాళ్ళని విచారించాలి, వాళ్ళని జైలుకు పంపించాలని ఆలోచన చేసినప్పుడు మరి అదే జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తుంది కదా. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి అతను విచారించాలి కదా. సరే, ఇది పక్కన పెడితే మరొక అంశం, గీతాంజలి అనేటువంటి మహిళ వైసీపీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సోషల్ మీడియాలో మాట్లాడటం, అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అవటంతో కొంతమంది సోషల్ మీడియాలో ఫ్యాక్ట్స్ అంటే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో సరే ఏం జరిగిందని మనకు తెలియదు. ఆవిడ రైలు యాక్సిడెంట్ అవటం, ఆ తర్వాత ఆసుపత్రిలో 4 రోజులను మరణించడం, దీనికి తెలుగుదేశం జనసేన కారణం అని చెప్పి మళ్ళీ ఇక్కడ రంగులు పులిమేటువంటి ప్రయత్నం చేయటం. ఒరే, మీరు ఎవరినైనా వాడుకోవటం, వదిలేయటం, హత్య రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేయటం, లేకపోతే శవ రాజకీయాలు చేసేటువంటి నిజమైనటువంటి చరిత్ర మీ దగ్గర ఉంది. తండ్రి శవం పక్కన పెట్టుకున్న దగ్గర నుంచి బాబాయిని వేసేసుకొని పక్కన వాళ్ళ అకౌంట్లో వేసిన దాకా అనేక రకాలైనటువంటి ఈ రకమైనటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి మీరు ఈ గీతాంజలి అనేటువంటి ఆవిడది అసలు యాక్సిడెంటో కాదో, ఈ వైసీపీ నాయకుల స్క్రిప్ట్ ప్రకారం ఆవిడ మీద ట్రోల్ జరుగుతూ ఉంది కాబట్టి ఆ సందర్భంలో అంటే ఆవిడ నాకు 5 సంవత్సరాలు అమ్మఒడి వచ్చిందన్నది. ఆమెకు ఉన్నటువంటి పిల్లలు 6 సంవత్సరాల వాళ్ళంట. అంటే ఒక్క ఏడాది అయి ఉంటుంది వాళ్ళు స్కూల్కి పోయి. 5 సంవత్సరాలు అమ్మఒడి ఎట్ట వస్తుంది నాకు అర్థం కాదు. ఎఫ్డీ ఓడి చేసుకున్నదంట. సరే, అది వేరే విషయం, మరణించిన వ్యక్తి మీద మనం జోకులు వేయకూడదు. బట్ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు విమర్శలకి అవకాశం ఇచ్చే విధంగా ఉన్నాయి. సరే, అదంతా పక్కన పెడదాం. అయితే ఆవిడ మీద ట్రోల్ జరుగుతోంది కాబట్టి ఆవిడ మరణిస్తే దాన్ని తెలుగుదేశం జనసేన అకౌంట్లో వేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా ఆలోచన చేసి వైసీపీ వాళ్ళే ఆవిడ్ని, గీతాంజలి అనేటువంటి ఆవిడ్ని చంపి ఆవిడకి యాక్సిడెంట్ అయ్యే విధంగా చేసి దాన్ని యాక్సిడెంట్లా చిత్రీకరించి దాన్ని తెలుగుదేశం జనసేన అకౌంట్లో వేసేటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తుంది అనేటువంటి అనుమానం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. సరే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ గురించి మనందరికీ తెలుసు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ దాకా వీళ్ళలో ఒక 10% మంచి వాళ్ళు ఉండొచ్చు. 90% అధికార పార్టీ చెప్పిందని కులం కోసమో, మతం కోసమో, డబ్బు కోసమో, ప్రలోభాల కోసమో, భయం కోసమో, లేదంటే ప్రమోషన్ల కోసమో తప్పుడు పనులు, తప్పుడు కేసులు పెట్టి టార్చర్లు చేసి ఎన్నో నీచమైనటువంటి కేసులు గత 4 సంవత్సరాల 10 నెలల్లో జరిగాయి. సరే, వీటన్నిటి మీద రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రెడ్ బుక్ లోకేష్ అన్న దగ్గర ఉంది. ఆ రెడ్ బుక్లో ఒక పేజీ నన్నెవరైతే ఇబ్బంది పెట్టారో ఆ తుత్తర కొడుకుల కోసం కేటాయించడం జరిగింది.
అందులో దాదాపు ఎన్ని కేసులు పెట్టారో అన్ని కేసులు పెట్టిన వాళ్ళు, పెట్టించిన వాళ్ళు, దాన్ని వెనకున్న వాళ్ళు, భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు, అరెస్ట్ చేసి వేధించిన వాళ్ళు, ప్రతి ఒక్కరి తొత్తరు రాబోయే రోజుల్లో చట్టపరంగా తీర్చేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. అది వేరే విషయం, అది కాదు ఇప్పుడు. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ అంశం మీద కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో ఈ రకంగా సభలు పెట్టడం, సమావేశాలు పెట్టడం, దానికి ప్రభుత్వ ఆస్తులు వాడుకోవటం. అసలు ఈ మధ్య మనం చూసాం, రెండు హెలికాప్టర్లకి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి వాటిని రెంటుకు తీసుకోవటం. ఎన్నికల సమయంలో ఈయన తిరగటానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటువంటి ఈ రకంగా సభలు పెట్టి మనుషులను చంపటం, ధనాన్ని దుర్వినియోగం చేయటం, వీటన్నిటి మీద కూడా కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే దాన్ని ఒక నిఘా వేస్తాం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఇక్కడ ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు మేము రిపోర్ట్ తీసుకుంటాం. పైగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు ఉండడంతో ఇక ఎవరినైనా ప్రలోభాలకు గురి చేయడం, వ్యవస్థను మేనేజ్ చేయడం కుదరదని జగన్మోహన్ రెడ్డి ఓటమిని ముందే అంగీకరించి ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులు చేస్తా ఉన్నాడు.